నంచుకోవడానికి అట్లీస్ట్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, మంచినీళ్ళు. సాయిబాబా నీ వల్ల పస్తులయ్యా. ఫ్లాష్ బ్యాక్. అరే తిండిపోతాడా? అదే నీకే ఐటమ్ అంటే ఇష్టం ఉండదురా? తిండిపోతే నువ్వే అంటున్నావుగా, మళ్ళా నాకు ఐటమ్ ఇష్టం లేకుండా ఉంటుందా? అలా కాదురా, మనిషి అనేవాడికి ఎవరికైనా సరే ఏదో ఐటమ్ ఇష్టం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాకరకాయ నచ్చదు, అలా నీకేమైనా ఉందా అని. ఓహో అలానా? నాకైతే గనక ముద్దపప్పును చూసావా, అస్సలు ఇష్టం ఉండదురా. ఉప్పు కారం అసలు ఏ రుచి ఉండదు. దాంతో పాటు ఈ పాలకూరతో చేసే ఏ కూర అయినా సరే అబ్బో చెట్ట చిరాకు, చూడంగానే పంపించేసిద్ది. అవునా? మాకు అదే కావాలి. బంటి ఏం తింటున్నావురా? ఇంకేం తింటావురా, నువ్వు వండిన ముద్దపప్పు ఆ కూర. నీకు నచ్చదు కదా? బాగా ఆకలేస్తుందిరా, పైగా ఇంట్లో ఏమీ లేవు. అయినా రెండు సపరేట్ సపరేట్ తిన్నా, కలిపి తిన్నా, బానే ఉంది. కొత్త టేస్ట్ కూడా ఉంది, చాలా బాగుంది. నచ్చిన ఐటెంలు కూడా నచ్చేలా తినడం నీ తర్వాతరా. దీన్నే అంటారేమో కాటికి పోయేవాడు కాయగూరలు తినడం అంటే. ఎంజాయ్, క్యారీ ఆన్. అబ్బా చిప్స్ భలే ఉన్నాయి, కారం తక్కువైంది. ఇప్పుడు ఎక్కడ వేసుకుంటాంలే. హలో, ఇప్పుడు అటు సైడ్ నుంచి వస్తే నీకు అర్థం అవ్వదు. స్టూపిడ్. అది కాదురా బాబు, రోడ్ నెంబర్ 14 రా, 15 కొత్త పెట్టి. వీడేంటి నన్నే చూస్తున్నట్టున్నాడు? ఏం చేస్తున్నాడు వీడు? అమ్మాయిని చూస్తున్నాడు. రే నువ్వెందుకు అమ్మాయి చూస్తున్నావు? అందమైన అమ్మాయిలు రోడ్డు మీద కనపడితే చాలు చూస్తానే ఉంటారు ఎదవ సచిన వాళ్ళు. అటు సైడ్ తిరిగిందిరా, వదిలేరా. రాస్కెల్. అమ్మో నాకు సంబంధం లేదు సిస్టర్, ఎవరు చూడలే కదా. ఒరే బంటి, ఈ ఏరియాకి మనం కొత్తగా వచ్చావురా, ప్లీజ్ రా, అలా చూడకరా, బాగోదురా. బంటి బంటి నీకబ్బా వినరా. వీడేంటి నన్నే చూస్తున్నాడు? చూడాలని ఉందిలో చిరంజీవి అనుకుంటున్నాడా? నిన్ను అక్క నాకు సంబంధం లేదక్క, అక్క నాకు సంబంధం లేదక్క. రైతా ఒక కప్పు, మైనస్ ఒక కప్పు, సాస్ ఒక కప్పు, ఒక్కో చిప్పుని ఈ మూడింటిని డిప్ చేసుకుని తింటే ఉంటది కదా. మా డాడీకి ఎప్పుడు చెప్తుంటాను సాసు మైనస్ తెమ్మని, తేనే తేడు. ఈ పెద్దోళ్ళు ఉన్నారే, మన ఫీలింగ్స్ అసలు అర్థం చేసుకోరు. అవును. నీకు ఇంకోటి తెలుసా, మజ్జిగ మైనస్ సాసే కాదు, వీటిల్లో ఉల్లిపాయలు టమాటాలు కీరా వేసుకొని మొత్తం దంచుకొని తింటే ఇంకా టేస్ట్ వస్తుంది. జస్ట్ అట్లా చూస్తున్నాం అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకోవడానికి వాటిలోకి ఉండాలి కదా. అని ఒకటి It'll be a war. ఇది కనిపెట్టింది. అరే రండి రా, తీసుకురండి రా.